ఆనాడు ముఖ్యమంత్రి గిట్నే కథలు చెప్పిండు. ఏమన్నాడు? సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 100 ఇళ్ళు కట్టించి చిలుకా నగర్లో అడ్డగుట్టలో పేద ప్రజలు జీవించే అడ్డాలలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తా అని చెప్తే నరేంద్ర మోడీ గారు 2,50,000 ఇల్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఇల్లు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టే దమ్ము లేక పేద ప్రజల మీద ఇష్టం లేక కట్టినవి అట. ఆయన లెక్క ప్రకారంగా 1,70,000 ఇల్లు, కానీ పేదవాళ్ళకి ఇచ్చినవి మాత్రం 35-40,000 ఇల్లు తప్ప 2,50,000 ఇల్లు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు బయట రాష్ట్రాలలో మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల ఇండ్లు పేదలకు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ. కానీ కళ్ళల్లో మట్టి కొట్టిన ఆనాటి కేసీఆర్, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తారా లేదా ఒక 3 నెలలు ఎదురు చూద్దాం, ఆ తదుపరి సంగతి ఏందో తెలుసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూనే, రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మాలాంటి వాళ్ళపై పేదవాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయించడం ఖాయం. అవసరమైతే మేమే కట్టించి పేదవాళ్ళ సొంత ఇంటికలు నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా చిలుకా నగర్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.